హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? నేనైతే ఇవాళైతే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. రోజు షార్ట్స్ పెడుతున్నాను. నాకైతే వ్యూస్ చాలానే వస్తున్నాయి. లైక్స్ సబ్స్క్రైబర్స్ కూడా రావాలని దేవుని అయితే అడుగుతున్నాను. ఇవాళ అయితే మా పిన్ని అయితే మమ్మల్ని తెల్లారుజామున 6ంటికే లేపింది. ఫ్రెండ్స్ ఏం టిఫిన్ ఇవాళ ఇంత పెందలాలు లేపామని అడిగితే, ఇలా శుక్రవారం కదా అమ్మ, ఆడపిల్లలు ఇంతసేపు అనుకోకూడదు, గడపకైతే పూజ చేయాలని చెప్పింది. తనైతే పూజిస్తుంది. నేను అడుగుతున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే, ప్రతి శుక్రవారం ఆడపిల్లలు ఎవరైనా కానీ ఇట్లా గడప పూజిస్తే మంచిదని చెప్పిందండి. మేమైతే అట్లనే చేస్తాము. ప్రతి శుక్రవారం శనివారం అయితే కంపల్సరీ అయితే మనకైతే దేవుడి ఫోటోలు ఎంత ఇంపార్టెంట్ అయితే గడప కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనకి ఇంటికి ముందు గడపని ఇట్లా పసుపు పెట్టి పూజ చేసుకుంటే మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. మైండ్ కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. లక్ష్మీదేవి వస్తుందని చిన్న సెంటిమెంట్ అండి. అందుకని మా పిన్ని నిద్రలేసి పాపంలో అయితే పూజిస్తుంది, లక్ష్మీదేవి వస్తుందని. చూడండి మీరు ఎట్లా పూజిస్తుందో, గడప మెట్లు అట్లా పూజించుకుంటాము. ప్రతి శుక్రవారం మా పిన్ని తెల్లజామున లేసి ఇట్లా పూజిస్తుంది అన్నమాట. ఇదే కాకుండా ఇట్లా గడపని నీట్గా ఫ్లవర్స్ కూడా పెట్టచ్చు. ఫ్లవర్స్ కూడా పెట్టి మనం సాంబ్రాణి కడ్డీలు అవి కూడా వెలిగించుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ దేవుడి పూజ ఎట్లనో ఇది కూడా సేమ్ అట్లనేనండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇలా మన స్టవ్ కూడా లక్ష్మీదేవి అని అంటండి. నాకైతే తెలియదు, ఇవన్నీ మా పిల్లి చెప్తుంది. తన దగ్గర నుంచి నేర్చుకుంటున్న, ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.